తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏం పండు కోతి లెక్కనున్నావురా? యాందిరయ్యా యాం చేస్తున్నా ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అని కూడా నాట వీక్తావా? ఇడోడు చెట్లలోకి పోయింది చూడు. దీనికి చెట్లలో ఏం పని? ఆల్రెడీ పెళ్లి కూడా అయింది. పెళ్లి అయినానికి చెట్లలో ఏం పని? నవ్వకండి, చూడరు. ఇగో ఆడికి వెళ్ళి వస్తాను. కిరణ్ బాయ్కి చెట్లకి ఎందుకు వచ్చినావు బాయ్? బాయ్కి చెట్లకి ఎందుకు వచ్చినావు బాయ్? చెట్లకి ఎందుకు వచ్చినావు బాయ్? ఇగో కరువులో ఉన్న కొడుకులు ఇగో ఎప్పుడు చెట్లను చూడని ఆడుతాడు. ఇగో ఇడేమో ఏరుకుంటాడు. ఇగో ఏం చేస్తున్నావురా? దార్థం కొడుతాడు. ఇంకా కాయలు కొడుతారు. ఇగో ఈడ కొడుతున్నావురా దాంట్లో. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? ఆడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అరే ఒక చెట్టకి తెంపుకో రాదురా? నువ్వు కొట్టు చూద్దాం, తిందాము అనేది. నేను కొట్టేది కొడతా చూడరా. చూడరా ఏమన్నా వాడే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కరా నువ్వు చెట్టు ఎక్కరా? ఎక్కుపోయాను చెట్టు ఎక్కు. ఎందుకురా అంత ఆనందాడుతుడుగా కాయలు కొట్టడానికి? ఆఖరికి అయితే మనోడైతే ఒక పండు అయితే కొట్టిండు. మరి ఇప్పుడు జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. పండు చూపెట్టినా ఒకసారి. మరి దీంట్లో ఉన్న ఎత్తులేవురా? ఇప్పుడు కిరణ్ దాన్ని ఏం చేస్తావు? ఆ పండుని ఓపెన్ చేస్తావా? ఏ కాయలు? దీనిలోని కాకరకాయలు అంటారా? ఇవి ఏం చేస్తారా? ఇవి ఏదో తేడాగా ఉందేంటి? అరే కూరగానే వేసుకోనికి అవుతారా? ఏం కాయరా ఇది? పచ్చకాయ. పచ్చకాయ. ఇగో ఫ్రెండ్స్ దీని అడ పచ్చకాయ అంటారంట. ఇగో ఇగో ఈడిగో ఇంకో లత్తుకోరు కాదు. ఇగో ఇడు పండు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూసిరా పండు చూసిరా. కావాలంటే కామెంట్ లో మెసేజ్ చేయరు, పంపిస్తా. లోపల ఇంకోటి లేరు మీద లేరుందా చూడరు ఫ్రెండ్స్. కావాలంటే ఎప్పుడు ఇగో ఈ నెంబర్ పెడతా బయోలా. ఇక మీకు ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఇక పంపిస్తా. శోభ ఇదేమో కాయన్న బాయ్. మొత్తము చిన్నప్పటి నుంచి పెద్దదాకా పైసలు మొత్తం వీడియో ఖర్చు పెట్టిండు మా శోభాయ్. ఇగో ఈ డబ్బాలు అమ్మి కష్టపడి మమ్మల్ని పోషించిండు. చెప్పి అందరు ఫ్రెండ్స్ కి బాయ్. ఎంతసేపు అమ్మితే? 25 రూపాయలు వస్తాయంట. అమ్ముతాం అంతా మొత్తం నిజానికి పంపించండి. దేవి చేస్తా. ఈ గన్నెర సెట్ గారా? అరే మరి
అది నాదే, అది అది ముందర పార్కింగ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇగో బాయ్ ఇలా ఇగో 4 ప్లాట్లు ఉన్నాయి బాయ్. ఆ ప్లాట్ నీకు, ఒక ప్లాట్ ఇంకో, ఒక ప్లాట్ అని. పేపర్లు అన్ని కిరాణ్ బాయ్ ఇంట్లో ఉన్నాయి. 30 లక్షలు ఇచ్చి నీకు రాసిస్తున్నారు. 30 డెంగ్యూగా అన్ని కోట్లు కొట్టే ఆప్తాలు 30 లక్షలు ఏం కావాలి కాబట్టి 1 కోటి రూపాయలు ఇలా. నువ్వు మన మంచి కాబట్టి ఇంకా నీకు మమ్మీ డాడీ లేదు కాబట్టి మా తరఫు నుంచి నీకు 1 కోటి రూపాయలు. తొండం తీపిన గున్న ఏనుగు మొహల మొహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. ఆన్లైన్ లేదు, క్యాష్ కావాలి. ఆన్లైన్ ట్రాక్ చేస్తారు మొత్తము. ఏం రా కిరాణ్ ఆన్లైన్ కావాలి ఎట్లా నీకు? అంకుల్ నీ బాధ అంకుల్, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఇంతకి? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అదే ఒక పాట, మంచి పాట ఉంటుంది చూడు బాయ్. బంజే నేను దాంట్లో ఒక రిలీజ్ జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. చింత చెట్టు కాస్తాయి జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. కెమెరామ్యాన్ మీరు ఆర్టిస్ట్. నువ్వు నీకు ఫోటోలు తీసి వస్తాయి చక్కగా మొత్తం దెంగుతో ఫోటోలు దింపడానికి నేను తీసాను కానీ బాయ్ ఫ్రీ అయిపోకు, నువ్వు నడుస్తున్నది బాయ్. ఓ మనం కూడా కనిపించాలి, నలుగురే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కనిపిస్తారు. అప్పటి నుంచి చూసుకోరు నన్ను కూడా. అరే పిల్ల మాత్రం కాదు, పిల్ల వస్తుంది రే, బుకింగ్ చేస్తాం. హలో హలో ఎవడరా నువ్వు మాట్లాడేది? వచ్చినారా? బాయో నేనండి మీ అభిమాని. అది చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? బయదరా చెట్ల పేర్లు చెప్పాను ఏంటంటే గన్నేరు చెట్టు అంటారా? దేనికి వాడతారన్నది ఈ పూలు? దేనికి వాడతారన్నా? లేకపోతే పాలు వేసుకొని. అచ్చా ఇగో అంటే మొగతనం లేనోనికి వాడతారంట అవి. చూసుకొని పాలలో వేసుకొని తాగాలంట, చూసుకొని. ఇది గన్నేరు చెట్టు అంటారు చూడు, ఒకటని. మిగతా మరి ఈ చెట్టు ఏందన్నా మరి గీడ? మొడ్డ లావుగా. ఇగో ఫ్రెండ్స్ ఇదంట అదేదో లావు కానికనంట, చూసుకొని. ఇది అది ఒకటే కదా. దెంగులాక పిల్లలు కాదు. ఇప్పుడు చెప్పు కష్టజీవులు పని చేసుకొని పోతాం. రోజు 100 రూపాయలు చేస్తాలి అంటే ఏడు వీడియో చేయరంటావు. ఇది మన బొంగు కట్ట అంటారు చూడు, మన వెదురు కట్టలు. బెదురు కట్టలా? దేనికి వాడతారా అనేవి? చెట్ల గురించి కిరణ్ బాయ్కి బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే అతను చారీ షాప్. చారీ షాపా? అంటే ఏ చెక్, అంటే ఏ చెక్ ఎట్లా ఎక్కాలనేది మనోడు చెప్తాడు అనమాట. మరి ఈయన ఏం చెప్తాడన్నా? కుండాలు తయారు చేస్తాడు. ఆయన కుండలు తయారు చేస్తాడా? మరి గనిబాయ్ మరి ఈడేం చేస్తాడ? మరి ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. బండలు కడతాడు. అవన్నా మస్తు ప్రజలు వచ్చాయి. మీరన్నా వెళ్తా, నేను ఒక తోడికి పోవాలి, వాడే నా తోడికి వస్తాడు. పోనీరా భయ్ బాగా. నమ్మకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్ ఇడ ఇన్ని ఆకులు అవైలబుల్ ఉన్నాయి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పు చెప్పు. నేనే లైక్ అంట. నేను లైక్ షేర్, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ నీవే. నెక్స్ట్ తర్వాత నాకు అన్నీ కదా అది. నాకు కూడా తెలియదు. అరే బై లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చెప్పు. తెలుగులో సుష్టంగా. అరే నేను చెప్పింది ఇంగ్లీష్ ఆరా? తెలుగులో లైక్ అంటే ఏంది? లైక్ అంటే
చెప్పురా. ఇష్టపడండి ఆ? ఇష్టపడండి షేర్ అంటే ఆ? షేర్ అంటే ఎవరికైనా పంపండి వీడియో ఇంకా ఆ. అరే చెప్పురా గన్ని బాయ్ చెప్పు బాయ్ ఆయనకి దానైతే లైక్ చేయండి. అని చెప్పు నాకైతే బాయ్ చెప్పు బాయ్ లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేయి. అన్ని రాలేదు. చెప్పు బాయ్ షో బాయ్ చెప్తాను నువ్వు మొగను అయితే చెప్పరా అంతే. డౌట్ పడుతున్నా మొగడైతే నాకేంద్రా అయితే నాకు ముందే ఫైల్స్ నాకు నోరు ఇరుకలేదు ఏం పోయింది ఫైల్స్ అయితే నోరికి ఏం సంబంధం రా ఈ నుంచి వరకు వచ్చేదిరా అమ్మా ఇగో ఫ్రెండ్స్ ఇంక ఫైల్స్ ఉన్నాయంట సబ్స్క్రైబ్ అనే వాటి నోట్లోకి వెళ్తుందంట కెమెరా బంద్ చేయి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.